నమస్కారం. కేవైన్ న్యూస్ కి స్వాగతం. రాబోయే 36 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అత్యవసర సమయంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని కోరారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి మానవ పశువుల ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గత 2 నెలలుగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నీటి వనరులు నిండి ఉన్నాయన్నారు. ఆకస్మికంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పని ఉంటే తప్ప ప్రజలు ఎవరు ఇంటి నుండి బయటకు రావద్దని సూచించారు. ఈత కొట్టడానికి పిల్లల చెరువులు వాగుల్లోకి పంపరాదని, మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్ళవద్దన్నారు. రైతులు విద్యుత్ మోటార్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలని, వంగిన విద్యుత్ స్తంభాల వద్దకు పాడుబడ్డ ఇళ్లకు కూడా ప్రజలు వెళ్ళవద్దని చెప్పారు. శ్రావణ మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు, వ్రత ప్రారంభ పూజ, హోమం, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో సామూహిక శ్రావణ మాస అంగారక సంకష్ట చతుర్థి వ్రత ప్రారంభ పూజ, వ్రత ఉద్యాపన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కాణిపాక వరసిద్ధి వినాయకుడిగా భక్తులందరూ కొలుస్తారని చెప్పారు. సంకష్టహర చతుర్థి వ్రత ప్రారంభ పూజ, వ్రత ఉద్యాపన పూజ, హోమం, పూర్ణాహుతి నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వ్రతం 12 సంవత్సరాల తర్వాత వచ్చిందని, ఈ వ్రతంలో పాల్గొన్న వారందరి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పేర్కొన్నారు. राजा रामचंद्र भगवान की नमः पार्वती ओम धृत्यै नमः स्वाहा ओम युष्यै नमः स्वाहा ఇప్పుడు నవగ్రహ హోమం జరుగుతుంది. ఓం అంగారకాయ నమః స్వాహా ఓం అంగారకాయ సర్వదా అగ్నిహోత్రం మల్పకుండా మెల్లగా తీసి లోపల పెట్టండి. మెల్లగా జై బోలో విఘ్నేశ్వర భగవాన్, జై శ్రీరామ్. ఇప్పుడు పుల్లలు పెట్టండి, కూర్చొని పుల్లలు పెట్టండి, కూర్చోడా. ఓం దుర్గాయై నమః స్వాహా ఓం ప్రియంనా ఓం మహాలక్ష్మీ స్వాహా ఓం సరదాయనాయ స్వాహా. వందే సంకష్టహారకం. విశేషంగా గణపతి స్వామికి ఫలపంచామృత అభిషేక మహోత్సవ పూజా కార్యక్రమం విశేషంగా జరుగుతాయి. తర్వాత అన్నదానం ఉంటుంది. కమిటీ, దేవాలయ కమిటీ పక్షాన అందరికీ భక్తుల సహాయ సహకారాలతో
అన్నదానం ఉంటుంది. అందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. ఈరోజు చంద్రోదయ వేళ రాత్రి 9:25 విపరీతమైన భక్త బృందము గణపతిని దర్శనం చేసుకుంటారు. ఈరోజు సుమారు ఒక 10,000 పైనే భక్తులందరూ ఉదయం నుండి దర్శనం చేసుకుంటూ మహాగణపతి యొక్క అనుగ్రహ పాత్రలు అవుతున్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్వస్తి శుభమస్తు మంగళం. కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరగబడినాయి. ఇందులో వేలాది మంది భక్తులందరూ కూడా దూర ప్రాంతాల నుండి వచ్చి పాల్గొని చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉదయం నుండి నిరాహారులై కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో గల రాజరాజేశ్వరి దేవి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. करता दुख हरता वार्ता विघ्नाची दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव लाल चढ़ायो अच्छा गजमुख को लाल विराजे सुध गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए जागत हूँ पद को जय देव जय देव जय देव जय देव। रत्न खचित फरा तुझ गौरी कुमरा चंदनाची ओटी कुमकुम केशरा हिरे जडित मुकुट शोभतो बरा ऋणझुणती पुरे चरणी घागरिया जय देव जय मंगल मूर्ति दर्शन మద్వీర్ మండలం సలాబత్పూర్ దక్షిణముఖి హనుమాన్ ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులు ఆలయానికి భారీగా తరలి వచ్చారు. వేద పండితుల మంత్రోచ్చల మధ్య అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं भस्मार्वायुषं काराग्रहः आलिक्षदस्य कारणं श्रीनिवासः देवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषाय नमः शरणागतस्य अन्यथा शरणप्राप्ते त्वमेव शरणं मम तस्मात् कारणे भव। భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై అన్నారు. లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాలలో పశువులను మేపడానికి ఎవరు వెళ్లవద్దని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్ మై మాట్లాడారు. రానున్న 3 రోజుల్లో భారీ వర్షాల సూచనల కారణంగా అధికారులు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సెలవులు ఉండవని అధికారులను సూచించారు. వర్షాల కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు వాగులు, చెరువుల్లో చేపలు పట్టడానికి వెళ్ళవద్దని, గేదెల కాపర్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. భారీ వర్షాలు ఉన్నప్పుడు ప్రజలు బయటకు వెళ్ళవద్దని సూచించారు. problematic situation
ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకే మన కలెక్టర్ సార్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డివిజనల్ లెవెల్లోనూ అలాగే మండల్ లెవెల్లోనూ వీఆర్ కండక్టింగ్ మీటింగ్స్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ని పిలిచి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ రాబోయే హెవీ రెయిన్స్లో జరిగే డ్యామేజెస్ అవ్వకుండా ఉండేటట్టు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ దిశానిర్దేశం చేయడం జరిగింది సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. అంతేకాకుండా ఈ మీటింగ్ తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆల్ పీపుల్ హ్యావ్ టు బీ అలర్ట్. ఎవ్వరూ కూడా అవసరం లేకుండా బయటికి రావద్దండి హెవీ రెయిన్ సిచ్యువేషన్లో. ఎస్పెషలీ పిల్లలు, యంగ్ ఏజ్లో ఉన్న పిల్లలు స్విమ్మింగ్ కోసం కానీ ఫిషింగ్ కోసం కానీ వెంచర్ చేస్తూ ఉంటారు. అటువంటివి చేస్తే ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. ఇంతకుముందు మనము చూసాము, ఎక్కడెక్కడో కొన్ని చోట్ల అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ అవ్వడం చూసాము. అటువంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎటువంటి ఫిషింగ్ యాక్టివిటీస్, స్విమ్మింగ్ యాక్టివిటీస్ చేయొద్దు అని. అట్లాగే హెవీ రెయిన్స్, థండర్స్ వస్తున్న టైంలో చెట్ల కింద నిల్చుంటే థండర్ బోల్ట్ అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నాము. అన్లెస్ అబ్సల్యూట్లీ నెసెసరీ హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు బయటికి ఎవరు కూడా వెళ్ళొద్దండి. అట్లాగే ప్రతి లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఓవర్ఫ్లోయింగ్ రివర్స్ వల్ల లో లైన్ కాజ్వేస్, కల్వర్ట్లు ఉంటాయో, అవి నీళ్లతో మునుగుతూ ఉంటాయో, అవి మునుగుతున్నాయి అనే స్టార్టింగ్లోనే వాటిని బ్యారికేడింగ్ చేసి అక్కడ ఆ రోడ్ని బ్లాక్ చేసి ఆల్టర్నేట్ రూట్స్ ప్రొవైడ్ చేయవలసిందిగా కూడా చెప్పడం జరిగింది. సో క్రిటికల్ టైం నెక్స్ట్ 4 daysలో అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. కలెక్టర్ సార్ హ్యాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆల్ లీవ్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్. ఆనరబుల్ సీఎం గారు కూడా చెప్పారు, లీవ్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్, ఎవ్రీబడి హ్యాస్ టు మెయింటైన్ హెడ్ క్వార్టర్స్ అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వీఆర్ ఆల్ అలర్ట్. ప్రజలు కూడా అప్రమత్తంగా. నరేంద్ర మోదీ సారథ్యంలో కొనసాగుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని భాజపా నాయకులు అన్నారు. అందుకే రాహుల్ గాంధీ ఇండియా కూటమి పార్టీలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కర్ణాటక, తెలంగాణలో గెలిచినప్పుడు ఈవీఎం, ఈసీపై ఎందుకు ఆరోపణలు చేయలేదని చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రయోజనాన్ని లక్ష్యంగా ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. గత 3 పార్లమెంట్ ఎన్నికలలో సగానికి పైగా రాష్ట్రాలలో ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజల మధ్య, కులాల మధ్య, మతాల వారీగా చిచ్చుపెడుతూ ఎప్పటికప్పుడు దేశపు హిందువులపై తన అక్కసును కక్కుతూ ప్రజల నాడి పట్టుకోకుండా ఈవీఎంలను తప్పుపడుతున్నాడని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికల సంఘంపైనే ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధమైన సంస్థపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మరియు జాతీయ అధ్యక్షులు ఖార్గే గారు ఈసీ విషయంలో ప్రజలను అవమానపరిచే దిశగా, ఈ రాజ్యాంగాన్ని అవమానపరిచే దిశగా ర్యాలీలు చేసి ప్రజల మద్దతు కూడగట్టుకుందామని చెప్పి ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి ఈసీ విషయంలో ఎన్నో మాటలు మాట్లాడారు. కానీ రాజ్యాంగము కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల యొక్క మద్దతును కూడగట్టే విధంగా, ప్రజల యొక్క అభిమానాన్ని ఉంచే విధంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈసీ కూడా అదే విధంగా పనిచేస్తూ ఉంది. మరి గతంలో కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు అప్పుడు ఈసీ విషయం కానీ ఇంకే విషయాలు వారికి కనపడలేదు. ఇప్పుడు ప్రజలను మోసం చేసే దిశని గమనిస్తూ ఉన్నారు. ఈసీ, ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉన్నదో రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేస్తారు తప్ప కానీ విరుద్ధంగా పనిచేయదు. ఫ్యాక్ట్ కూడా దాని యొక్క ప్రతి విషయాన్ని కాంగ్రెస్ ఎవరైతే ర్యాలీలు చేసిరో, ఈ ఖార్గే గారు ఏవైతే చేసిరో, రాహుల్ గాంధీ ఏమైతే ర్యాలీ చేసి ఈ ఎలక్షన్ కమిషన్ దూషించిరో ఆ విషయాన్ని కూడా ప్రజలకు తెలిపే విధంగా కూడా నిన్నటి రోజున ఫ్యాక్ట్ రిజల్ట్స్ను కూడా ఈసీ ప్రజలకు తెలియడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉన్నారు ప్రజలు. నిన్న ర్యాలీలు కూడా గమనిస్తూ ఉన్నారు. 11 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఉన్నది అని అంటే ప్రజల మద్దతు కూడగట్టుకునే ఉన్నది. ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ అనేక సార్లు ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద దుమ్ము పోసినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెరువ కాలేకపోతున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది గతంలో రాబోయే రోజులలో ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రకటనలు.
కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామ శివార్లో లేపాక్షి హోమ్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇండ్ల నిర్మాణం చేశారు. అయితే రోడ్డు వదలకుండా నిర్మాణాలు చేపట్టడంతో దారి లేక వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 4 సంవత్సరాల క్రితం 8 ఎకరాల్లో వెంచర్ను ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బఫర్ జోన్లు కలుపుకొని వెంచర్ చుట్టూ ప్రహారం నిర్మించుకున్నారు. వెంచర్ పక్కనే ఉన్న సుమారు 50 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములకు దారిని వదలకుండా వెంచర్ ఏర్పాటు చేశారు. దీంతో రైతులు వ్యవసాయ భూములకు వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. గత 4 సంవత్సరాలుగా రైతులు వ్యవసాయ భూములకు దారి ఏర్పాటు చేయాలని అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది. గత 4 నెలలుగా కలెక్టర్, మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ సంఘటన కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామ శివార్లో ఏర్పాటు చేసిన లేపాక్షి హోమ్ డెవలప్మెంట్స్ లో చోటు చేసుకుంది. నర్సన్నపల్లి గ్రామ శివార్లోని రైల్వే ట్రాక్ సమీపంలో 8 ఎకరాల్లో 4 సంవత్సరాల క్రితం లేపాక్షి హోమ్ డెవలపర్స్ వెంచర్ ను ఏర్పాటు చేశారు. వెంచర్ పక్కనే సుమారు 50 మందికి చెందిన వ్యవసాయ భూములు ఉన్నాయి. రైతులు ఆ భూముల్లో పంటలను సాగు చేసుకుంటున్నారు. ఆ వెంచర్ నిర్మాణ సమయంలో DTCP లేఅవుట్ కు విరుద్ధంగా బఫర్ జోన్ లో ఉన్న భూమిని కలుపుకొని ప్రహారీ కూడా నిర్మించారు. అలాగే ఎలాంటి ఓపెన్ ప్లాట్ చూపించకుండా ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. వెంచర్ నిర్మాణంతో రైతులు తమ భూములకు వెళ్లేందుకు శాశ్వతంగా దారి లేకుండా పోయింది. వెంచర్ నిర్మాణ సమయం నుంచి రైతులు తమ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రైల్వే ట్రాక్ పక్కన తాత్కాలిక రోడ్డును ఉపయోగించుకుంటున్నారు. ఆ రోడ్డు గుండా వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రైతులు జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగిన అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేందుకు శాశ్వత రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతున్నారు. మళ్ళా రోడ్ ఇటు సైడ్ ఈజీ ఉంది సార్. అట్లా కూడా మనకు ప్రాబ్లం ఈజీ సాల్వ్ అవుతుంది. ఈ కాంపౌండ్ వాళ్ళు తీసేయాలన్న పని కూడా లేదు వాళ్ళకి. ప్రస్తుతం మేము రైల్వే హద్దులో నుంచి వెళ్ళడం జరుగుతుంది. మాకు అది ఎప్పటికున్న ప్రమాదకరంగా ఉన్నది.
ఈ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొంచెం ఇలా వెళ్ళకండి, ప్రాబ్లం అవుతుంది, తర్వాత మీకు నెక్స్ట్లో మీకు రోడ్ ఉంది కదా దాని నుంచి మీరు క్లియర్ చేసుకోండి, ఎందుకైనా మీకు ముందు జాగ్రత్త చెప్తున్నామని రైల్వే వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది. మాకు ఇప్పుడు లేపక్షి వాళ్ళు డిటీసీపీ లేఅవుట్ చేసి డిటీసీ ఉత్తర్వులను అతిక్రమించి కాంపౌండ్ వాళ్ళు పెట్టిర్రు, బఫర్ జోన్లో ప్లాట్లు చేసిర్రు, బఫర్ జోన్లో క్లబ్ హౌస్ కట్టిర్రు, బఫర్ జోన్లో వాటర్ ట్యాంక్ ఇట్లా నిర్మాణం చేసిర్రు. మొత్తం ఇట్లా వాళ్ళు డిటీసీపీ రూల్స్ మొత్తం అతిక్రమించి ఇల్లీగల్గా రూల్స్కు విరుద్ధంగా వెంచర్ చేసిర్రు. దాన్ని కలెక్టర్ గారు నేను ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది, మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది, డిటీసీపీ నుంచి కూడా లెటర్ ఇప్పించాను కమిషనర్ గారికి. రిమూవ్ ది కాంపౌండ్ వాల్ అని కూడా వాళ్ళు కమిషనర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని పట్టించుకోవడం లేదు. దాదాపు 4 నెలలు చేస్తలేరు సార్ అని కూడా కలెక్టర్ కూడా మేము 2-3 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. పర్సనల్గా ఫిర్యాదు చేసినా, ప్రజావాణిలో 2 సార్లు ఫిర్యాదు చేసినా కానీ మా ప్రాబ్లం ఇప్పటికీ క్లియర్గా అవుతలేదు. దాదాపు ఇప్పుడు 4 నెలలు అయిపోతుంది. కంపల్సరీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. చాలా నాకు మీడియా మిత్రులు సహకారంతో ఈ ప్రాబ్లం క్లియర్గా చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇది మాకు వెంచర్ రోడ్లు పక్క లేపక్ష వెంచర్ రోడ్లు కబ్జా చేసుకున్నారు, గోడ పెట్టేసారు. ఆ గోడను తొలగించి మాకు రోడ్డు పోయేందుకు అనుమతి చేపియాలి కోరుతున్నాం. అవతల కూడా వెంచర్ ప్లాట్లు ఉన్నాయి, భూమి ఉన్నది, వ్యవసాయ భూమి. కామారెడ్డి మండలం తిమ్మపల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్నానం చేసేందుకు వెళ్లిన అన్నదమ్ములు నీట మునిగి మృతి చెందారు. మృతి చెందిన వారిని 8వ తరగతి చదువుతున్న రామ్ లక్ష్మణ్లుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి మండలం తిమ్మపల్లి గ్రామం చెందిన రామ్ లక్ష్మణ్లు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. పాఠశాల ముగిసిన అనంతరం సోమవారం సాయంత్రం సమయంలో స్నానం చేసేందుకు గ్రామ శివార్లోని కుంట వద్దకు వెళ్లారు. అన్నదమ్ములు స్నానం చేసేందుకు కుంటలో దిగగా ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కుంట వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం మృతదేహాలు వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఓ మహిళ కుంటలో దూకింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఆత్మహత్య యత్నించిన మహిళను దేవునిపల్లి పోలీసులు కాపాడారు. వారిని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో ఉన్న కుంటలో సోమవారం మధ్యాహ్నం ఓ మహిళ దూకి ఆత్మహత్య యత్నం చేసింది. సమాచారం అందుకున్న వెంటనే దేవునిపల్లి 2వ ఎస్ఐ భువనేశ్వర్ కానిస్టేబుల్ తో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. కుంటలో పడిన మహిళను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఆమె నీరు మింగి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. వెంటనే ఆమె కడుపులో ఉన్న నీరును బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.